హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఎపిసోడ్లో కంటెంట్ ఏమీ లేకపోయినా నిన్న పునర్నవి ఇచ్చిన యాటిట్యూడ్తో అది కొంచెం ఏమంటారు ముగిసిపోయింది అనమాట. ఆ విధంగా లేచింది ఎపిసోడ్. ఆ తర్వాత పునర్నవి యాటిట్యూడ్ ఒక ఎత్తు అయితే, ఎపిసోడ్ ఎండింగ్లో ప్రేరణ ఇచ్చిన యాటిట్యూడ్ మామూలు యాటిట్యూడ్ కాదు, అది ఇంకో ఎత్తు. పైపచ్చు సరే, ఆ విధంగా అయితే ఎపిసోడ్ నడిచింది. వాళ్ళు వచ్చారు, బాగానే పెట్టారు గేమ్స్. ప్రతి ఒక్కరికి ఇదో టాపిక్ కదా, విష్ణు పృథ్వీ. ఆ టాపిక్ గురించి ఏదో పోస్ట్ మార్టం చేద్దామని ట్రై చేసింది పునర్నవి. అది కాస్త బెడిసి కొట్టింది. ఆఖరికి ఓకే, అది కూడా సర్దు మణిగింది. బిగ్ బాస్ ఇదేంటి, ప్రతి ఒక్కరు దీనికే సగం టైం లాగేస్తున్నారని చెప్పి, అమ్మ మీరు వచ్చిన టాస్క్లు చూడండి అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ ఇస్తాడనమాట. సో ఆ విధంగా నడిచింది మొత్తానికి. ఓ రేంజ్లో యాటిట్యూడ్ చూపించింది పునర్నవి అయితే ఇక్కడ. సరే, ఆ టాస్క్లు అయిపోయిన తర్వాత గౌతమ్కి ఎందుకో ప్రిఫరెన్స్ ఇచ్చింది, గౌతమ్కి వేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, గౌతమ్ ప్రేరణ అని, పాపం ప్రేరణ నాలాగే చాలా కష్టపడుతుందని ప్రేరణని ఎంచుకుంటే లాస్ట్ గేమ్లో గౌతమ్కే ఎసరు పెట్టింది ప్రేరణ. అదేంటో కూడా చూద్దాం. ఇటువైపు మనం ప్రోమో చూసి మోసపోవడం అంటే ఇదే. తేజ ఓ రేంజ్లో రెచ్చిపోయాడమ్మా వీళ్ళ మీద గ్రూపు అది ఇది అని. ఏం జరిగిందో రేపు చూడాలనుకున్న వాళ్ళకి బుస్ కాట్రాజే, అక్కడ ఏమీ లేదు. ఏంటంటే ఇదేనండి, చాలా స్మూత్గా మాట్లాడేస్తాడు. సింపతి అంటే అనుకుంటే ఇదే. మనం కనుక క్వశ్చన్ చేస్తే అది మనకు సింపతి లాగా ఏదో సింపతి కోసం ట్రై చేస్తాడు అన్నట్టు ఉంటుంది. చూడండి, ఇది గేమ్, గ్రూప్ గేమ్ అన్నట్టుగా తేజ ఏదో సరదాగా అన్నట్టే అన్నాడు. అక్కడ పెద్ద ఓ రేంజ్లో రెచ్చిపోవడం అంటే అక్కడ ఏం జరగలేదు. నిఖిల్ ఇక్కడ ఎంతమందికి సేఫ్ గేమ్, మళ్ళీ సేఫ్ ప్లేయర్ అని ప్రూవ్ చేశాడు. ఎందుకంటే అరే తేజ లగవగానే అరే నేను నీ పేరే చెప్పాను రా, గౌతమే చెప్పలేదు అన్నట్టుగా చెప్పడం ఖచ్చితంగా అది సేఫ్ ప్లేనే అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ప్రేరణ ఎక్కడ కిచెన్లో ఉంటే అక్కడ గొడవలు. అయ్యో వెళ్ళిపోయింది, రోహిణి రావడంతో మళ్ళీ కిచెన్లోకి వచ్చింది, మళ్ళీ గొడవలు. రేపటి ఎపిసోడ్లో గొడవలు ఉన్నాయి, మళ్ళీ ఈ ఎపిసోడ్లో కూడా గొడవలు. ఈ విధంగా ఏమో గొడవలు మాయం అయిపోయింది ప్రేరణ. అండ్ ఆల్సో వీళ్ళు తీసుకున్న డెసిషన్కి ప్రేరణ యాటిట్యూడ్ కూడా అంతేం నచ్చలేదు నాకు. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ చెప్తాడు, జనాలు బయట చూస్తున్నారు, నువ్వు అవేం పడించుకోకు, నువ్వేం నువ్వు వాడు అంతే, అది వాళ్ళ డెసిషనే కదా, ఎందుకు బాధపడకు అని చెప్తున్నా కూడా పక్కన వాళ్ళు ఏదో ఓదారుస్తారులే అనుకుంటుందో ఏమనుకుంటుందో, అవి ఏమీ పట్టించుకోదు. మళ్ళీ పునర్నవి వెళ్ళిపోతూ సరేలే ఏదో అయిపోయింది అన్నట్టు హగ్ చేసుకుందామని చూస్తే అసలు వద్దు అని చెప్పి నెట్టేస్తూ ఉంటుంది అనమాట. సో అదే విషయం నిఖిల్కి కూడా చెప్పుద్ది ధైర్యంగా, నో థ్యాంక్ యూ అని చెప్పాను నేను అని. దాని గురించి కూడా మాట్లాడుదాం. అసలు ఏంటి ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. అంతమందికి పృథ్వీని చూస్తే అయ్యో జాలితో వలవల, అసలు అంత కష్టపడి ఆడుతున్నాడు గేమ్. ఎక్కడో ఒక చిన్న లైన్ ఆఫ్ బ్యాడ్ లక్ అయితే పృథ్వీకి ఎప్పుడు కొడుతుంది. పాపం నిఖిల్కి కాలుకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన అంత హైట్ అంత బాడీ పెట్టుకొని కూడా జారుడు బండ ఆటలో ఏమన్నా ఆడాడో స్వామి, అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. పృథ్వీని చూస్తుంటే ఎంతమందికి అసలు జాలి కలిగిందో కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోయి ఎపిసోడ్ గురించి వివరంగా చెప్పుకుందాం. ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాంగ్ అవుతుంది. సాంగ్ అయిన తర్వాత అవినాష్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు అన్న విషయం అనమాట. ప్రేరణ వెళ్ళి నబీల్కి చెప్పేస్తుంది, అవినాష్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాడు, తను ఆనియన్ తిండు కదా అందుకని చేసుకుంటున్నాడు అంటే, పద మనం కూడా వెళ్ళి అడుగుదాం అని తినే అంటది ప్రేరణ అని. అని తర్వాత నబీల్ అంటాడు, పద నేను వస్తున్నాను, నువ్వు అడుగు, నేను వచ్చి జాయిన్ అవుతాను అంటే లోపలికి వెళ్ళి అడుగుతుంది అనమాట. అడిగి ఏం చెప్తుంది మన పాప, నబీల్ కూడా అడిగాడు అని చెప్తుంది అనమాట. నబీల్ ఎలా అడిగాడు, నబీల్కి ఎలా తెలుసు, నువ్వు చెప్పావా అని అవినాష్ అడుగుతాడు అనమాట. అవినాష్ అడిగితే లేదు నీకంటే ముందు నబీల్ నాతో అన్నాడు తినాలని ఉంది అని. సో ఇది ఇండివిజువల్ కుకింగ్ కదా, మాకు తినాలని ఉంటుంది కదా, నాకు అన్నట్టుగా కొంచెం అన్నట్టు మాకు ఆశ ఉంటుంది కదా అన్నట్టు అడుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏదో ఉంది కదా, అది కొంచెం ఇది కొంచెం తిందాము, ఎందుకంటే అది పాడైపోతుంది కదా మళ్ళీ అన్నట్టుగా అవినాష్ చెప్తాడు, షేర్ చేస్తాను అని చెప్పి. సో ఆ విధంగా వీళ్ళు వెళ్ళి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోకి విష్ణుప్రియ వచ్చి జాయిన్ అవుతుంది. విష్ణుప్రియకు కూడా అంటిస్తారు ఈ నబీలు అండ్ ప్రేరణ. అండ్ విష్ణుప్రియ లోపలికి వెళ్ళి ఇది చాలా పెద్ద విషయం, నేను అడగకుండా ఎలా ఉంటానని చెప్పి విష్ణుప్రియ దూసుకుంటూ వెళ్ళిపోయి అవినాష్ని అడుగుతుంది. మళ్ళీ అవినాష్ అంటాడు అనమాట, ఇది ఎవరు చెప్పారు నీకు, ప్రేరణనే కదా అన్నట్టు. ఇంతలోకి ప్రేరణ కాదు అవును అని చెప్పకుండా అలా స్టక్ అయిపోయి ఉంటుంది. నీకు ధైర్యం ఉంటే చెప్పాలమ్మా, ఓపెన్గా మనసులో ఏముండో అది చెప్పాలని తేజ ఇల్లు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బయటకు వచ్చేసి వీళ్ళతో చెప్తుంది, ప్రేరణ చెప్పిందా అని అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి. సో నువ్వు నన్ను ఇరికిచ్చి వచ్చావా అన్నట్టు ప్రేరణ అంటుంది. సో ఆ విధంగా కాన్వర్జేషన్ నడుస్తుంది అనమాట. ఏమైందో ఏమో మొత్తానికి వీళ్ళ బాధ ఏంటి,
ఫుడ్ మామూలు కరువు కాదు, ఎంత కరువులో ఉందంటే ప్రేరణ కూడా, అందుకే ఇన్నాళ్ళు గొడవలేమో అనిపిస్తుంది. మొన్నటికి మొన్న రోహిణి చెప్పకుండా ఆమె పాటికి ఆమెకు తినాలనిపించిందో ఏమో చపాతీ పిండి కలిపేస్తున్నానని కలిపేసింది. రోహిణి అంటది మాకు చెప్పకుండా నువ్వెలా కలుపుతావు అంతమందికి పిండి, ఇక్కడ ఏదో దోశలకు అందరూ ఓకే అన్నారు కదా అన్నట్టు రోహిణి అడిగింది అనమాట. అది కొన్ని కొన్ని విషయాలు ప్రేరణకు కూడా ఏదో ఫుడ్ పట్టలేదు అక్కడ, అంటే మేబీ వాళ్ళ కాళ్ళు అవి తినాలి ఇవి తినాలని ఉంటాయి కదా, కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాటి పరంగా ప్రేరణ వెళ్తూ ఉంటుంది, ఈ విధంగా గొడవలు అవుతాయి. అండ్ ఆల్సో ఈ చీజ్ దోశ ఇప్పుడు రేపు ఎపిసోడ్లో రాబోతుంది, చీజ్ దోశ అది కూడా మామూలుగా లేదు, అక్కడ కూడా గొడవ అయింది ఇందాక. ఏంటంటే చీజ్ దోశ గురించి రేపు చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఈ విషయం అయితే ఇలా ఉందన్నమాట. ప్రేరణ ఎందుకో ఇంకా టైం వచ్చేసింది అన్నట్టుగా అస్సలు ఆపుకోలేకపోతుంది. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి, అలాగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఆమె కిచెన్లోకి వస్తే చాలు గొడవలు మొదలైతే ఖచ్చితంగా అవుతాయి. అందుకే కిచెన్ వదిలేసి వాళ్ళ ఆయన ఇక చాలే మిగతా పనులు చూసుకో అని చెప్పి కూడా వెళ్ళాడు. వెళ్ళి నువ్వు ఇంటికి వచ్చాక నువ్వు మొత్తం కిచెన్లోనే ఉంది కానీ అంటే అది అలా కుదరదు అంటది. అబ్బా నేనుండను అంటుంది ఇంట్లో మాత్రం, ఇక్కడ మాత్రం కిచెన్లోనే. అందులోకి బాత్రూమ్కి వెళ్ళి ఏంటి తేజకి ఏదో హెయిర్ స్టైల్ చేస్తారు. అవినాష్ బయటకు వచ్చి నిఖిల్ పృథ్వీ వీళ్ళంతా కూర్చొని ఉంటారనమాట, నబీలు. సో మనోడు హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉందంటే బయటకు వస్తాడనమాట. ఆహా సూపర్ అంటూ ఉంటారు. అంటూ ఉంటే ఆ టైంలో అందరూ ఒకేసారి సూపర్ అంటారు ఈ గ్రూప్ అంతా. చూసారా ఇక్కడ కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా తేజ కొంచెం ఒక టైప్ ఆఫ్ జోక్ వేస్తాడు అనమాట. జోక్ వేస్తే తేజ అటు వెళ్ళాడో లేదో ఇటువైపు ప్రేరణ మొదలెడుతుంది. తేజ ఈ ప్రేరణ గమనిస్తే ఇటువైపు వైల్డ్ కార్డ్స్ వైపు ఉంటుంది, వీళ్ళ వైపు ఉంటుంది. మరి ఎవరి వైపు ఎక్కువ ఇది చూపిస్తుందంటే మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది. ఇటువైపు తేజ వాళ్ళతో ఉంటుంది. అండ్ ఆల్సో ఈమె పొద్దున ఈ ఫ్రైడ్ రైస్ గొడవ అయ్యేటప్పటికి తనని కూడా జాయిన్ చేసుకోవడప్పటికి కొంచెం ఇది వచ్చిందో మరి ఏమో, ఆ విధంగా ఏమన్నా ఇప్పుడు తేజ మీద అయితే ఒక పాయింట్ అయితే వేసేస్తుంది. చూసావా తేజ జోక్గా కొన్ని చెప్తాడు, సీరియస్గా కొన్ని చెప్తాడు. జోక్గా సీరియస్గా ఏవైతే చెప్పాలో అవి కొన్ని జోక్గా కూడా చెప్తాడు. దాన్ని బట్టి మనకు ఏమవుతుందంటే కొన్ని మాటలు అలా కూడా మనకు వదిలేస్తాడనమాట. మనకి ఏదైతే తను అనాలనుకుంటున్నాడో సీరియస్గా అవన్నీ జోక్గానే చెప్పేస్తాడని. నిఖిల్ ఏంటి, పృథ్వీ ఏంటి, నబీల్ ఏంటి అందరూ ఊగొడతారు. అవునవును తేజ మామూలు తెలివైనడు కాదు, ఇలా చెప్పేస్తాడు తేజ, తన మనసులో ఏముందో అది జోక్గా చెప్పేసినట్టే అని చెప్పేస్తాడు అని చెప్పి నబీల్ కూడా అంటుంటాడు అనమాట. సో ఆ విధంగా నిఖిల్తో సహా వెనకాల తేజ వెనకాల అలా మాట్లాడుకునేది అది. నిజంగానే తేజ అలాంటి అలాగే చేస్తాడు. కానీ ప్రతీది మనం అలానే తీసుకోవాలంట. ఈ సిచ్యువేషన్లో మాత్రం తేజ ఏంటంటే నా ఒపీనియన్ ఇదే అని బలంగా చెప్పడానికి జోక్ టైంలో కూడా దాన్ని తీసుకొచ్చి నొక్కి వక్కాడించి చెప్పడం అంటారు కదా, ఆ టైప్లో చెప్తారనమాట. ఇది నిజంగా బలంగా తేజకైతే నాటుకుపోయింది, నిజంగా గ్రూప్ గేమ్ ఉంది అని దీన్ని ప్రతి విధాల చాటి చెప్పడం అనమాట. వాటే బ్యూటీ అనుకుంటూ ఉంటుంది. అంతలోకి ఆల్రెడీ రెడీగా కూర్చొని ఉంటారులే, వస్తారు కదా వీళ్ళు. వచ్చేది ఎవరంటే పునర్నవి అండ్ వితిక అనమాట. వాళ్ళు రాగానే అవినాష్ జోకులు అనమాట. తెలిసిందే కదా ప్రతి కంటెస్టెంట్లో వస్తే బిగ్ బాస్ ఏసీ అయ్యండి కొంచెం బాగా హాట్గా ఉన్నారు అన్నట్టు చెప్తాడు అనమాట. పునర్నవిని చూసి అంటాడు అనమాట. ఏరా ప్రతి ఒక్కరికి అదే డైలాగ్ మార్చొచ్చు కదరా రోహిణి అంటది అనమాట. అందరూ నిన్న హారిక వచ్చినప్పుడు అదే, వీళ్ళు వచ్చినప్పుడు అది, నన్ను చూసి కూడా అంటావు ఒకసారి అంటది అనమాట. అవినాష్ నిన్ను చూసి నేనేమనలేదు నువ్వేం అరవకు అన్నట్టుగా అంటాడు అనమాట. తర్వాత ఇటువైపు లోపలికి వచ్చాక ఎవరు బ్యూటిఫుల్ ఈ హౌస్లో అడిగితే ఒక్కళ్ళే చెప్పాలా బిగ్ బాస్ అన్నట్టు. కానీ వితిక అండ్ ఏంటి పునర్నవి అండ్ వితిక, వన్ అండ్ ఓన్లీ పునర్నవి అండ్ వితిక అని చెప్తారు అనమాట. ఆ తర్వాత వీళ్ళు కూర్చుంటారు, రిలాక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాడు కూసేపు. ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. వితిక పునర్నవి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది, మీకోసం మీరు ఏం యాక్టివిటీస్ చేయాలో వాటి కోసం ఐటమ్స్ పంపిస్తాను అంటాడు బిగ్ బాస్. ఇందులో ఐటమ్స్ ఏమొస్తాయంటే ఒక బాటిల్, సేఫ్టీ పిన్స్ కోసం వీళ్ళు అప్పుడు నామినేట్ చేసుకుంటారు నిజంగానే. సో ఆ విధంగా సేఫ్టీ పిన్స్ కూడా పంపిస్తారనమాట. వీళ్ళు చూసి వెంటనే గుర్తు తెచ్చుకుంటారు. వీళ్ళు అడుగుతారనమాట ఆ సీన్ కొంచెం, వీళ్ళు అప్పుడే ఆ విషయం గురించి చెప్తా ఉంటారు, సీన్ కొంచెం రీక్రియేట్ చేయమని వీళ్ళు అడుగుతారు. ఇంకా వరుణ్ సందేశ్కి వితిగా చెప్పినట్టుగా సో అక్కడ అవినాష్ని వాడేస్తారనమాట వరుణ్ సందేశ్గా. చెప్తున్నా సేఫ్టీ పిన్స్ తీసుకుందంటే పునర్నవి వచ్చి అవి విసిరేసేలాగా. సో ఆ విధంగా అయితే నామినేషన్ వాళ్ళలాగా సీన్ అయితే రీక్రియేట్ చేసి చూపిస్తారు. సో వీళ్ళు సీన్ రీక్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చి బిగ్ బాస్ మళ్ళీ అది పంపించాడు కదా ట్రూత్ ఆర్ డేర్. ఇదంతా డేర్ ఏముండదు ఇక్కడ, ట్రూతే ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం అంటారు. తెలిసిందే కదా పునర్నవి వాము ఏమో రేంజ్లో ఏమంటారు బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ హై లెవెల్ యాటిట్యూడ్ అని చెప్పాలి. సో రాగానే ఇక మొదలెట్టేస్తుంది అనమాట. సరే నేను అడుగుతాను అంటే లైవ్లో ఇంకా చూసాం మనం, ఇక్కడ ఎపిసోడ్లో అయినా చాలా తక్కువ కట్ చేసి కొంచెం ఆ యాటిట్యూడ్ లేపేసి అంతగా కనిపించకుండా మసి మారేడికాయ చేయడం అంటారు కదా, ఆ టైప్లో బిగ్ బాస్ చేయాలనుకున్నాడు. అక్కడక్కడ అది ఇంకా పోకుండా అలాగే ఉంది. సో ఫస్ట్ అయితే మనం పృథ్వీకి వస్తుంది అనమాట. మీరు
మీ క్రష్‌ని నమ్ముతారా? ఫ్రెండ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అన్నప్పుడు క్రష్ కాదు ఫ్రెండ్‌కే ఇస్తాను. ఎందుకంటే క్రష్ ఉంటదో, ఊడతదో తెలీదు కదా! అంటే క్రషే కదా! తర్వాత లవర్ అయ్యేది, వైఫ్ అయ్యేది అంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే చాలా టైం పడతది. ఈలోపు క్రష్ ఊడితే స్ట్రేంజర్ అయిపోద్ది. సో, ఫ్రెండ్‌నే నేను నమ్ముతాను. ఫ్రెండ్‌కే ప్రాణం ఇస్తాను అంటాడు. మనోడు బయట అంతే, లోపల అంతే, దిల్లులో కూడా అదే ఉందనమాట. అది మళ్ళీ ఒకసారి నిరూపించాడు. పృథ్వీ ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఖుషి అవుతున్నారు. పృథ్వీ ఫ్యాన్స్ కాకుండా ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్స్ అయింది ఈ ఫ్రెండ్షిప్కే కదా! నిఖిల్‌తో ఏదైతే ఆ బాండ్ నిఖిల్ కోసం మొత్తం ఏమంటారు మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంతో చేశాడు పాపం. కొన్ని రోజుల వరకు పృథ్వీ అంటే ఒక ఇండివిజువాలిటీ లేకుండా ఆ ఫ్రెండ్షిప్ బేస్ మీదే నిఖిల్ వెనకాలే ఉన్నాడు. సో, ఆ విధంగా పృథ్వీ గేమ్ ఆ ఫ్రెండ్షిప్ వల్లే నిజంగా ఆ ట్రూనెస్, హానెస్ట్‌నెస్ వచ్చి వాళ్ళ బ్రదర్ అన్నట్టు ఆ రెట్రో హీరో అంటారు కదా! ఆ యాంటిక్ హీరో ఆ టైప్‌లో అయ్యాడు. ఓకే అని చెప్తారు. తర్వాత వచ్చేసి మళ్ళీ బాటిల్ తిప్పుతారు. ఈసారి అటు ఇటు కాకుండా పడితే ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవచ్చు కాబట్టి విష్ణుప్రియని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ నిఖిల్‌కి వస్తదనమాట. నిఖిల్‌కి వస్తే నిఖిల్‌ని ఏమడుగుతారంటే, "నువ్వు ఈ హౌస్‌లో చెప్పిన అతిపెద్ద ఫేక్ అబద్ధం ఏంటి?" అని అడిగితే, అప్పుడప్పుడు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటూ నటిస్తూ ఉంటాను. మెంటల్‌గా వీక్ ఉన్నానని తెలియకూడదని చెప్పి అంటాడనమాట. ఇక్కడ చాలా హానెస్ట్ ఆన్సర్. నిజంగా నిఖిల్ నుంచి అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. ఎందుకంటే అక్కడ అభయ్‌ది గానీ, సోనియా గానీ, ఇంకా ఎవరు సీత గానీ అందరూ చెప్పి వెళ్ళిపోయారు. మెంటల్లీ నువ్వు చాలా వీకు, స్ట్రాంగ్ లాగా బిల్డప్ ఇస్తాడు కానీ ఫస్ట్‌లో ఆ వీక్‌నెస్ అంతా చూపించాడు. జనాలు దడుచుకున్నారు. ఇదేందిరా సామి అని చెప్పి. ఆ 2 వీక్స్ అవ్వగానే ఫేస్ అంతా టర్న్ చేసాడు. ఇలా ఉండబట్టే కదా అందరూ ఏంటి మారిపోయావు, అప్పుడు ఎంత ఇదిగా ఉన్నావు, ఇప్పుడు ఇంత మార్పు ఎలా వచ్చింది, నీది ఫేకా అని అడగడం కారణం అదే. తను వీక్‌గా ఉన్నదాన్ని కప్పి పుట్టిచ్చేశాడు. తర్వాత వచ్చేసి బాడీలు తిప్పుతారు. అటు ఇటు కాకుండా పడితే ఇంకా పృథ్వీ పక్కన ఉంది నబీల్ కాబట్టి నబీల్‌కి ఆడడానికి ట్రై చేస్తారనమాట. నబీల్‌ని ఏమడుగుతారంటే, ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారు? ఒక ట్రూ లవ్ విత్ నో ఫ్రెండ్, ఒక ట్రూ ఫ్రెండ్ విత్ నో లవ్. ఈ రెండిట్లో ఏం ఎంచుకుంటారు అంటే మనోడు చెప్పే ఆన్సరు ట్రూ లవ్ విత్ నో ఫ్రెండ్స్ అయితే ఓకే అన్నట్టుగా అంటారన్నమాట. ఏ ఫ్రెండ్స్ వద్దా మీకంటే ఆ ట్రూ లవ్‌లోనే ఫ్రెండ్షిప్ అంతా ఉంటది. సో, పొంగ మనం పెరిగే కొద్దీ మనం ఫ్రెండ్స్ అయినా కానీ ఎప్పుడు కలవం కదా! ఎవరి కెరియర్స్‌లో వాళ్ళు బిజీగా ఉండుంటాం. కానీ మనల్ని ఎప్పుడు లవ్ చేసే పర్సన్ ఒక ఫ్రెండ్‌గా అన్నిటిగా ఉంటే తను మనతో పాటే ఉంటే అది వేరే ఉంటది కదా! సో, నాకది ఉంటే చాలు. ఆ ఒక్క పర్సన్ నా కోసం నిలబడితే చాలు అన్నట్టు చెప్తాడనమాట. బాగా చెప్పారు అంటూ సంకల ఏమంటారు అదే క్లాప్స్ కొట్టేస్తాడనమాట. నిజంగానే ఒక విధంగా చూస్తే మంచి ఆన్సరే. పూర్తిగా చెప్తానమాట. ఇక్కడ ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళందరూ బయట కూడా ఉంటారని రూల్ ఏం లేదు. అంటే విష్ణుప్రియ మొదలెడితే ఎవ్వరికీ లేని ఇది. మీరెందుకు ఇదే విషయాన్ని పదే చెప్తున్నారు అంటే, ఇది ఆట. మనం కప్పు కోసం వచ్చాము. ఆడుకొని ఫ్రెండ్స్‌గా ఉంటాము, ఆడుకుంటాము, కప్పు గెలుచుకొని ఇండివిడ్యువల్‌గా వెళ్ళిపోతాము. అంతేగాని ఇదే ఫ్రెండ్షిప్ బయట ఉంటదని అనుకోవద్దు అన్నట్టు పునర్నవి కూడా వత్తాసు పలుకుతుందనమాట. వితిక తేజ అని అడుగుతుందనమాట ఒక డౌటు. నువ్వు రీసెంట్‌గా ఏమన్నా సింపతి గేమ్ ఏమన్నా ట్రై చేసావా ఏంటి? ఎందుకంటే మొన్న ఒక గేమ్ అయిన తర్వాత కూడా అవినాష్‌తో కూర్చొని అంటుంటావు కదా! ఇక్కడ ఏమంటారు కొంచెం ఏమన్నా సపోర్ట్ కావాలి. సపోర్ట్ లేనిదే మనం ఏమి గెలవలేము ఇక్కడ అన్నట్టుగా అంటే అవినాష్ కూడా అంటాడు. అవునురా మరి ఏ చిన్న గేమ్‌కైనా ఇక్కడ సపోర్ట్ కావాలి. ఎవరు వాళ్ళ సొంతంగా గేమ్ ఆడలేరు. ఆడడానికి ట్రై చేసినా ఉపయోగం ఉండదు అని అవినాష్ చెప్తాడప్పుడు. సో, ఆ విషయం పాయింట్అవుట్ చేసి వితిక అంటదనమాట. మీరు ఎందుకు అలా అన్నారు? అసలు ఆ కాన్వర్జేషన్ ఎందుకు అలా వచ్చింది అని. తేజ చెప్పుకుంటాడనమాట. మనం బ్రిడ్జ్ టాస్క్ ఉంది కదా! ఆ టాస్క్‌లో నాకు అలా అనిపించింది. ఎందుకంటే నేను అక్షరాలు ఇలాగే ఉంటాయని కూడా నాకు తెలీదు. ఎందుకంటే అటుపక్కన ఉంచున్నోళ్ళకి తెలుస్తుందది. సో, ఎవరన్నా మనకి అందిస్తేనే కదా అన్న విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రేరణ అండ్ అవినాష్‌ది ఒకసారి అయిపోయాక అప్పుడు నాకు తెలిసింది. ఓహో! ఎలా పెట్టాలా ఏంటనేది. సో, ఎవరు అక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు అన్న విధంలోనే మాట్లాడారు. అది చెప్పకూడదు కాబట్టి తేజ ఇక్కడ స్లిప్ అవ్వలేదనమాట. రాంగ్ రీజన్ చెప్పాడు యాక్చువల్‌గా. ఏంటంటే ఎవరో ఒకళ్ళు అందిస్తేనే కదా! అంటే అవినాష్ అయిపోయిన తర్వాత ఒక ముక్క చెప్తారనమాట. అప్పుడు అర్థమవుద్ది. ఓహో! అదా అని. అప్పటి వరకు నిఖిల్ వీళ్ళంతా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ తేజని మాత్రం ఎంకరేజ్ చేయరు. సో, ఆ విధంగా వీళ్ళు ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టారో తేజాకి అప్పుడు అర్థమైంది గేమ్. ఓహో! ఇలా పెట్టాలా? ఈ అక్షరాలు ఇటు తిప్పాలా అని. సో, ఆ విధమైన సపోర్ట్ లేకపోవడం వల్ల వచ్చిన మాటలే అవి అన్నట్టు వివరణ ఇస్తాడు. అరే! ఇంత చిన్న గేము మనకన్నీ తెలుసు కూడా ఈ లాజిక్ మిస్ అయ్యి మనం ఓడిపోయామే అన్న బాధలో వచ్చినియి ఆ మాటలన్నీ అన్నట్టు చెప్తాడు.
అన్నవి అసలు పోటుగత్తెలాగే మాట్లాడిందమ్మా ఈ ఎపిసోడ్ అంతా. అవంతే ఆ సీజన్‌లో గూడా అలాగే ఉంది యాటిట్యూడ్. రాహుల్ సిప్లిగంజ్‌ని కూడా ఎంత అలాగే తీసి తీసి పడేస్తూ మాట్లాడేది సేమ్ అలాగే ఉంది. ఏం మారలేదు. ఆమె అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు అలాగే ఉంది. పృథ్వీ, నేను ఇప్పటి వరకు చూసిన దాని గురించే మాట్లాడుతున్నాను. నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అని అడిగింది. యాజ్ ఎ ఫ్రెండ్ ఎస్ అంటాడనమాట. విష్ణుప్రియ అని అడిగితే ఎస్, ఒక ఫ్రెండ్ కంటే ఒక 10-20% ఎక్కువే అన్నట్టుగా చెప్తుంది. సో ఈ ఈ ఈ ఎఫెక్షన్ అంటారు, ఈ రిలేషన్ వల్ల మీకు ఏమన్నా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా అంటే పృథ్వీ అంటాడనమాట. ఇక్కడ ఉన్నంత వరకు నాకు ఇప్పుడు వరకు కూడా నాకు ఆ అమ్మాయి యొక్క సపోర్ట్ లాగే అనిపించింది, కానీ ఇప్పుడు ఏదో బ్యాక్ స్టాప్ లాగా ఏదో నాకు ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు అని ఈ పృథ్వీ అంటాడు. ఇక్కడ పునర్నవి మరి ఏం చెప్పాలనుకుందో తెలియదమ్మా. విష్ణుప్రియ ఏంటి ఈ రిలేషన్ అయితే నువ్వు సింపతి కార్డులా వాడుతున్నావేమో నాకు అనిపిస్తుంది అంటది. షాక్ అయిపోతుంది విష్ణుప్రియ, ఎంత గుడ్లు వేసుకొని చూస్తుంది. ఇందులో సింపతి ఏముంది, కరెక్ట్ వర్డ్ కాదు అది, ఏదో చెప్పబోయింది. అందరూ ఇదొక టాపిక్ని పట్టుకున్నారు, లాగుతున్నారు. నిజానికి అందులో ఎంతమంది విష్ణుప్రియ గేమ్ వైపు నుంచి ఆలోచిస్తూ ఈ సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ బయట నుంచి చిరాకు దొబ్బిన వాళ్ళే నాలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. విష్ణుప్రియ ఫ్రెండ్ అయ్యింది మానసే కొంతమంది మాత్రమే అలా విష్ణుప్రియ కోసం చెప్తున్నారేమో, మిగతా వాళ్ళందరూ ఆ చిరాకు దొబ్బి చెప్తున్నారేమో అనిపిస్తుంది. పురాణమే ఒకటి అందులో. ఎందుకంటే ఈ అమ్మాయి చేసే అతి ఓకే, అందరూ వచ్చి చెప్తున్నా కూడా పృథ్వీ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది రాలేదు. ఎందుకంటే ఏంటి ఇంతమంది చెప్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని. ఏదైతే నిఖిల్ భయపడి యష్మికి చెప్పడానికి భయపడ్డాడో అలాగే మరి పృథ్వీ కూడా భయపడ్డట్టే కదా ఈ విషయంలో. నేను ఎన్నోసార్లు చెప్పానని ఇక్కడ అంటాడు, అది మనకు బిగ్ బాస్ చూపించలేదు. ఈయనైతే 2-3 సార్లు నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు, నాకు అలాంటివి ఏమీ లేవు, నాకు ఎలోన్గానే ఉండడం ఇష్టం, ఆ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అవే ఇక్కడ అడుగుతాడు అనమాట. నేను చెప్పింది రాలేదా బయటికి, నేను చెప్పానే అమ్మాయికి, నేను సింపతి ఎందుకు, సింపతి అంటే నాకు వర్డ్ మీనింగ్ తెలుసు, యాక్చువల్గా ఇక్కడ సింపతి వాడడానికి ఏముంది, నేనైతే అలా ఏమో అనుకోవట్లేదు. అయితే ఏమంటాడు ఇక్కడ ఎపిసోడ్లో మొత్తం కట్ చేసి పారదుబ్బారు. ఎందుకంటే వాళ్ళకి నసముట్టింది, వీళ్ళని పంపిస్తే ఈ ఈ సొల్లుతోనే ఎక్కువ ఈ కాన్సెప్ట్ ఎక్కువ చెప్తున్నారు ఏంటని. సో పృథ్వీ ఏమంటాడో సింపతి నాకు అదేం వద్దు, నాకు అవసరం లేదు కూడా అంటాడు అనమాట. మరి ఈ గేట్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా ఈ ఈ రిలేషన్ అంటే పృథ్వీ అంటాడు అనమాట. ఐ డోంట్ నో, ఉంటుందో ఉండదో నాకు తెలియదు, బట్ మా ఫ్రెండ్షిప్ అయితే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తాడనమాట. మొత్తానికి లైవ్లో చూసి చూసి చిరాకు దొబ్బింది, కానీ ఇక్కడైతే కట్ చేస్తాడు మొత్తం. పృథ్వీ కూడా అంటాడు కూడా, నేను చెప్పాను స్ట్రాంగ్గా అమ్మాయికి నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు చూసుకో అని చెప్పాను, బట్ షీ స్టిల్ అదేం లేదు, నేను జెన్యున్గా ఉండాలని వచ్చాను, జెన్యున్గా ఉంటున్నాను అని తన ఒపీనియన్ తను చెప్తుంది అన్నట్టుగా పృథ్వీ చెప్తాడు. దానికైతే బిగ్ బాస్ మళ్ళీ కూర్చోబెట్టి పునర్నవి మీరు వచ్చిన పని చేయండి అన్నట్టు, మీరు ఏ అంశాలపైన హౌస్ మెంబర్స్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారో టికెట్ ఫినాలకి, సో ఆ అంశాలను చెప్పి ఇద్దరు హౌస్ సభ్యుల్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక మొదలెడదాం అన్నట్టు బిగ్ బాస్ చెప్తారనమాట. ఓకే బిగ్ బాస్ అంటారు. అందరూ పిచ్చింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు మన ప్రేరణ కూడా ప్రతి దాంట్లో దుంకి ఆడుతున్నాను, నా 100% ఇస్తున్నాను, కానీ నాకు రావట్లేదు, నేను ఈసారి కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తాను ఇవ్వమని అడుగుతుంది. గౌతమ్ కూడా ఆల్రెడీ 2 గేమ్స్ ఆడాను, వాటిలో నేను లీస్ట్లో రావడంతో నన్ను ఎవరు కన్సిడర్ చేయలేదు, సో ఈసారి మీరు ఆఫర్ ఇస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. నిఖిల్ కూడా లేస్తాడు అనమాట. అమ్మో మన ఎవరు దాకట్లేదు చూపించాలని, 3 వారాలు అయింది, ఒక గేమ్ కూడా ఆడలేదు, ఇది చాలా టఫ్, ఇక్కడ అందరూ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు, ఎవరు నేర్చుకుని రాలేదు ఇక్కడ, నేను కూడా ట్రై చేస్తాను, ఖచ్చితంగా నాకు ఆఫర్ ఇవ్వండి అన్నట్టు నిఖిల్ కూడా పిచ్చింగ్ చేసుకుంటాడు. పృథ్వీ కూడా అంటారు అనమాట, ఈ ఫిజికల్ అనేది పట్టుదల అనేది నా కాన్సెప్టే, నేను కూడా గెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది నా కేటగిరీ కాబట్టి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను, నేను గెలిచి చూపిస్తానని పృథ్వీ కూడా చెప్తాడు. తేజ కూడా పిచ్చింగ్ చేస్తున్నాను, ప్రతిదీ ప్రయత్నిస్తున్నాను, విజయం రావట్లేదు మొన్న, సో ఈసారి కూడా ప్రయత్నిస్తాను, విజయం వస్తుందో రాదో నాకు తెలియదు, నేను 100% ఇస్తాను, ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి నాకు రావాలని కోరుకుంటున్నాను అంటాడు. నబీల్ కూడా లెగుస్తాడు. నబీల్ కూడా పిచ్చి, అందరూ షాక్ అయిన అవుతారనమాట. నాకు ఆల్రెడీ బ్లాక్ స్టార్ ఇస్తే ఏంటని నవ్వుతూ ఉంటే నాకు ఆడాలని ఉంది, బ్లాక్ స్టార్ ఇచ్చారని చెప్పి ఇలా చూపించి మళ్ళీ కూర్చుంటాడు అనమాట. సో అదైతే వీళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోవడానికి 5 minutes కావాలి కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అబ్బా ఇక్కడ సీన్ చూడాలి, ఇటువైపు వితికానేమో నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నిజంగా చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు, సో తనకు అవకాశం రావాలి కాబట్టి ఇస్తున్నానంటది.
పునర్నవీనేమో నేను గౌతమ్ కానీ తేజకు కానీ ఇవ్వాలని ఉంది అన్నట్టుగా అంటదనమాట. మరి ఎందుకు నీ పృథ్వీకి ఇవ్వాలని లేదా? యాక్చువల్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్యలో పెడితేనే వాళ్ళు ఎంతవరకు ఆడగలరు, ఎలా ఆడగలరో చూస్తాం మనం. ఆ మజా బాగుంటుంది అన్నట్టుగా చెప్తే మళ్ళీ నాకు గౌతమ్కి ఇవ్వాలని ఉంది అని చెప్తారు పునర్నవి. సో పునర్నవి యాక్షన్ చూసి ఎందుకు నీకు నచ్చాడా ఏంటి అని అడుగుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఏమంటారు, ఒక ఫ్రెండ్స్ కదా, అదే ఒక ఫ్రెండ్లీగా కొట్టుకుంటారు అనమాట. సో వీళ్ళు ఇక్కడ నుంచి చూసా ఇక్కడ ఫిజికల్ వైలెన్స్ కరెక్ట్ కాదు అది ఇదంటే వెంటనే ఆపేసి మళ్ళీ వస్తారనమాట ఇక్కడికి. వితిక అలా అనగానే గౌతమ్ నచ్చాడా అంటే పునర్నవి అంటది, నీకు బలిసిందే బాగా అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా అయితే అవుతుంది అనమాట. రాగానే వితిక చెప్తుంది, నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇటువైపు వచ్చేసరికి చెప్పు సెకండ్ కూడా అన్నట్టు అంటది పునర్నవి. కానీ సరే పునర్నవే చెప్పేస్తుంది, గౌతమ్ నేను చూస్ చేస్తున్నాను ఎందుకంటే నీకు ఇది ఇంకో ఛాన్స్ లాగా వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే థ్యాంక్స్ అలాట్ అది ఇది అంటాడు గౌతమ్. ఇటు నిఖిల్ అండ్ గౌతమ్ డిస్కషన్ పెడతాడు. నిఖిల్ ఏమో ఇక్కడ పృథ్వీ అండ్ తేజ ఇద్దరిలో అనుకుంటున్నాను అంటాడు. ఇటువైపు వచ్చి గౌతమ్ ఏమో ప్రేరణ అనుకుంటున్నాను ఎందుకంటే తను నా అలాగా గేమ్స్ ఆడినా విన్ అవ్వలేకపోయింది, లాస్ట్ వరకు వచ్చింది కదా, తను అవకాశం రావాలని నిన్నటి నుంచి అంటుంది. సో ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు అనమాట. సో ఈ విధంగా బయటకు వచ్చాక ఎవరు డిసైడ్ చేసుకున్నారంటే నిఖిల్ పృథ్వీ అంటాడు, గౌతమ్ ఏమో ప్రేరణ అంటది. సో తేజ లేచి వై నాట్ మీ అని అడుగుతాడు అనమాట. ఇదేంటి వై నాట్ మీ, ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదు? అదే అండి, సింపతి అంటే సింపతి అంటారు, నేను సింపతి అంటున్నానా? చూసారా, ఎవరి కాళ్ళు వాళ్ళ కాళ్ళు చూస్ చేసుకుంటారు. మరి గేమ్ ఆడాలంటే అవకాశం ఎలా వస్తుంది? దీన్ని అందరూ సింపతి అనుకుంటారు, ఇంకేం చేయలేము ఇక్కడ అంటాడు తేజ అనమాట. వితిక ఓ తలూపేస్తూ ఉంటుంది, ఏమర్థమైందో తెలియదు. ఏమైతే మొదలు పెట్టేస్తారు. సో ఈ టాస్క్ వచ్చి జారుతూ గెలువు అనమాట. ఇక్కడ స్లైడ్ ఉంటుంది, స్లైడ్ పైన డిస్క్లు ఉంటాయి. స్లైడ్ పైన కాళ్ళు తడుపుకుంటూ స్లైడ్ ఎక్కాలి, ఎక్కి ఆ డిస్కులు తీసుకొని వాళ్ళకి సంబంధించిన బాస్కెట్లో వేయాలన్నమాట. ఆ విధంగా టాస్క్ మొదలెడతారు. గేమ్లో అసలు నిఖిల్కి కాళ్ళకి దెబ్బ తగులుతుంది, పాపం అలానే వెళ్తాడు. ఆ బాడీ హెవీ కదా, అది జారిపోతూ ఉంటే అంత హైట్ ఉన్న మనిషి ఎలా గ్రిప్ పట్టుకోగలడు? అయినా కూడా చాలా ఇదిగా ఆడాడు, అసలు మామూలుగా కాదు. పృథ్వీ అయితే మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు, గౌతమ్ కానీ ప్రేరణ అయితే కింద పడి ఆడేసింది. సో ఆ గేమ్ అసలు ఒక రేంజ్లో ఆడారు. మొత్తానికి గేమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రేరణ వచ్చి పునర్నవి డిస్కులు ఎవరు ఎక్కువ ఉన్నాయో కౌంట్ చేస్తూ ఉంటుంది. ప్రేరణ వచ్చి చెప్తాను అనమాట, చాలామంది కాళ్ళు తడుపుకొని వెళ్ళలేదు నేను చూశాను. అసలు ఆ చెప్పే విధానం ఆమెకు తెలుగు రాదు కదా ప్రేరణకి, పెద్ద ఇన్వెస్టిగేటర్ చెప్తారు కదా ఆ విధంగానే చెప్తుంది. అసలు నేను చూశాను చాలామంది కాళ్ళు తడుపు వెళ్ళలేదు, అందులో నేను ఒకళ్ళని చూశాను, నా ముందు నుంచే వెళ్ళారు కానీ అంటది, కానీ పర్సన్ పేరు చెప్పదు. సో ఆ విధంగా పునర్నవి అవునా అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ వితిగా చెప్తాను, నువ్వు సరిగా చూసావా, వాళ్ళు గేమ్ ఆడారు కదా. సో అందరూ కాళ్ళు తడుపుకొని వెళ్ళారా, ప్రేరణ తడపలేదు అంటుంది. అంటే ఎస్, పృథ్వీ ఒకసారి తడుపుకొని వెళ్ళలేదు అంటది. ఇక్కడ వితిక సరిగా చూసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బెబ్బేనే ఇక్కడ మన పునర్నవి యాటిట్యూడ్ తప్ప వేరే దానికి పనికిరాదు అన్నట్టుంది. ఇంకో విషయం చెప్తాను, అక్క ఇటువైపు అవునా అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకొని తర్వాత ఇటువైపు 10 వస్తాయి పృథ్వీకి, 9 ఏమో నిఖిల్కి వస్తాయి. సో 10లో నుంచి ఒకటి కట్ చేస్తున్నాము, ఎందుకంటే ఒకటి తాడు పట్టుకున్నాం అని వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్తారు బిగ్ బాస్. సో ఎవరు వాళ్ళు ఆడిన విధానం చెప్పండి, ఎవరు ఎలాగా ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చెప్పండి అంటే మేము నిఖిల్ని ప్రకటిస్తున్నాం విన్నర్గా, ఎందుకంటే పృథ్వీకి 10 వచ్చినాయి, నిఖిల్కి 9 వచ్చినాయి. బట్ స్టిల్ పృథ్వీ ఏదైతే ఉందో కాళ్ళు తడుపుకొని వెళ్ళలేదు అండ్ ఆల్సో థ్రెడ్ హాఫ్ నుంచే పట్టుకున్నాడు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది వితిక. సో ఇక్కడ ఎవరు మన పృథ్వీ వచ్చి పునర్నవితో మాట్లాడతాడనమాట. ఇప్పుడు నాకు 10 వచ్చినాయి, నిఖిల్కి 9 వచ్చినాయి, ఇప్పుడు నేను ఒక దాంట్లో కాళ్ళు తడుపుకోలేదు అన్నావు, సో 10 - 1 ఎంత 9. సో మీ ఇద్దరం టై అయినట్టు కదా, 9 అంతేకాకుండా అతను మీ ఇద్దరం టై అయినప్పుడు నువ్వు నిఖిల్ని విన్నర్గా ఎలా ప్రకటిస్తావు అని అడిగాడు, అది కరెక్టే. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ పునర్నవి అతను ఏదేదో మాట్లాడుతుంది సింక్ లేకుండా. అయితే ఇప్పుడు అందరికీ టై అయిందంటావా అంటది ఏంటి, అబ్బాయి చెప్పిన పాయింట్ క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. సో ఇటువైపు వితిక ఏమంటుంది, ఏదో అర్థం కానట్టు యాక్ట్ చేస్తుంది, ఏం జడ్జిమెంట్ ఇవ్వాలో అని చెప్పి పునర్నవి నాకు అదైతే అనిపించింది. వితిక ఏమంటుంది అంటే నువ్వు కొన్ని రూల్స్ తప్పావబ్బా, నాకు అది అనిపించింది, కాళ్ళు తడుపుకోలేదు అండ్ ఆల్సో థ్రెడ్ కింద నుంచి పట్టుకొని వెళ్ళాలి, నువ్వు సగం నుంచి థ్రెడ్ పట్టుకొని పైకి దుమ్ముకుంటూ వెళ్ళావు అంటే అది నా స్ట్రాటజీ, నేను స్ట్రాటజీ ప్లే చేశాను అక్కడ, అదేం తప్పు కాదు. సో తాడు పట్టుకొని వెళ్ళాలి అన్నారు, ఎలా వెళ్ళినా పర్వాలేదు సో అన్నట్టుగా వాళ్ళైతే సందిగ్ధంలో పడేసేలా చేశాడనమాట. సో విత్గా ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తారనమాట, ఈడు ఎంతసేపు వదిలేలేడు అని యాక్చువల్గా ఎలా చెప్పాలో అలా చెప్తారనమాట. ఇక్కడ నేను సంచాలక్ అన్నారు కాబట్టి
సో నా డెసిషన్ నేను చెప్పాలి కాబట్టి నాకేమనిపిస్తుందంటే నేను నిఖిల్‌ని తీసుకుంటాను అన్నట్టుగానే ఓకే. మీ రూల్ అయితే ఓకే. మీ ఇష్టము అది మీ డెసిషన్ అయితే అన్నట్టుగా ఇంక పృథ్వీ వదిలేస్తాడు. సో ఇక్కడ అవినాష్ అండ్ ఎవరు మన ప్రేరణ ముచ్చట్లు అనమాట. ఏం లేదు ఇక్కడ ఎవరు వచ్చారు అనే కాన్సెప్ట్ అనమాట. సో గౌతమ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడా? ప్రేరణ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడా? అంటే అవినాష్ చెప్తున్నాడు అనమాట. నీ ఫిఫ్త్‌ది ఏసేసి సిక్స్త్ దాని కోసం ట్రై చేస్తున్నాడంట గౌతమ్. అంటే కాదు, నేను చూశాను కదా, నాది పృథ్వీ తీసుకున్నాడు, ఆ తర్వాత గౌతమ్ నిఖిల్ తీసుకున్నాడో ఏదో చెప్తుంది. యాక్చువల్గా ఈమంట అతడు దాని గురించి అనమాట కొట్టుకోవడం. సరే మొత్తానికి బిగ్ బాస్ అయితే డిస్కషన్లు ఆపి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో వచ్చారో చెప్పమంటారు అనమాట. ఫస్ట్ రూల్స్ అన్నీ పాటించడం వల్ల నిఖిల్ని ఫస్ట్ పెడుతున్నాం మేము అని చెప్తారు. తర్వాత వచ్చేసి మన పృథ్వీ చాలా బాధపడుతున్నాడు. అసలు పృథ్వీని చూస్తుంటే నాకే బాధ వచ్చేస్తుంది. ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని గేమ్స్ ఆడుతున్నాడు, ఎంత చిక్కిపోయాడు. అసలు ఇవాళైతే పునర్నవి మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అని విష్ణుప్రియ అని పృథ్వీని అడుగుతుంటే ఫ్రెండ్షిప్ అని చెప్తారు కదా, ఆ టైంలో పృథ్వీ ఫేస్ చూస్తుంటే నాకైతే పాపం ఏడుపు వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎడ్డో అంత చిక్కిపోయి అసలు ఫస్ట్లో ఎలా ఉండేవాడు, నవ్వినా ఒక అందంగా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, ఏదో అసలు బక్కగా ఇదైపోయి ఉన్నాడు. అసలు ఏ విధమైన బాడీ లేదు, ఎనర్జీ లేదు. అంత కష్టపడ్డాడు. బిగ్ బాస్ ఏమిస్తాడో పృథ్వీకి నేనైతే చూడాలి. కనీసం మెగా చీఫ్ కూడా అవుదామంటే అది కూడా పోయే, అది కూడా రోహిణి కష్టపడి గెలుచుకుంది, అది నిజమే. కానీ ఎందుకో పాపం అంత వీక్ అయిపోయాడు. అంత సన్నటి కాలుతో ఆడలేక అది కూడా ఊడిపోయాడు. ఏదేమైనా పాపం పృథ్వీకి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి న్యాయం జరగాలి. లేదంటే ఇంకొక సీజన్లో అవకాశమైనా ఇవ్వాలి. ఈ అవినాష్కు తేజకి ఇచ్చినట్టు ఆ సీజన్లో ఒక 4-5 సార్లు చీఫ్ అన్నా అవ్వాలి, కనీసం ఒక 2 సార్లు అన్నా అవ్వాలి. ఎందుకంటే అంత ఇదిగా అసలు ఆ పృథ్వీ అవ్వకపోతే నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఆశలతో వచ్చే వాళ్ళే ఉంటారు అక్కడ ఎక్కువ. అందరికీ సాధ్యపడదు, అందరినీ చేసేయడానికి బిగ్ బాస్ సాధ్యపడకపోవచ్చు. కానీ నిఖిల్ ఎంత కష్టపడ్డాడు. నిఖిల్ వల్లే సగం షో నడిచింది, సగం గేమ్స్ నడిచినాయి అని చెప్పొచ్చు. అయినా అందరూ నీకు గేమ్లు ఫిజికల్ తప్ప ఏమొచ్చు అన్నా కూడా అన్నీ తీసుకుంటూ వచ్చాడు. ప్రతిసారి ఎలిమినేషన్ ఏమంటారు, ఆ సస్పెన్స్ అయితే ఉండేది. అతనికే కాదు బయట ఉన్న మనకి ఉండేది. ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ లేదు నిఖిల్కి పృథ్వీకి ఫస్ట్ నుంచి కూడా. పాపం అంత అతనికి ఇంత అన్యాయం జరుగుతుంది. అసలు అన్యాయం అంటే ప్రతిసారి కష్టపడుతున్నాడు, ఇంత కష్టపడుతూ ఇలా అవ్వడం ఏంటి అని చెప్పి చాలా బాధగా ఉన్నాడు. మొత్తం అయిపోయింది. లోపల వాళ్ళు ఉన్నారు, బయట ప్రేరణ విష్ణుప్రియ పృథ్వీ మాట్లాడుకుంటున్నారు అనమాట. విష్ణుప్రియ చెప్తే అందరిలో బాగా ఆడేవారు, నువ్వేం ఫీల్ అవ్వకు అసలు అన్నట్టుగా. అంటే ప్రేరణ నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టావు అన్నట్టుగా అంటది. ప్రేరణ బ్యాక్ బిచ్చింగ్లో యష్మి వెళ్ళిపోయిన లోటు అయితే తీరుస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అయితే నువ్వు కొంచెం ఆర్గ్యూ చేయాల్సింది బాగానే ఉంది, ఈ పాయింట్లు కూడా బాగానే ఉంది, ఇదే బ్యాక్ బిచ్ కాదు కానీ వస్తుంది మెల్లమెల్లగా. సో నువ్వు కొంచెం ఆర్గ్యూ చేయాల్సిందిరా అంటే చేస్తాను చేసినా ఏం ఉపయోగం, ఏం ఇవ్వరు కదా అన్నట్టుగా. అంటే లేదు బ్లాక్ స్టార్ ఇస్తారు అని విష్ణుప్రియ అంటుంది అనమాట. పృథ్వీ ఏమంటాడు, ఇస్తే ఏమన్నా రేపుతో కంటెండర్ టాస్క్లే ఉండవు, ఇంకా ఇచ్చినా ఏం ఉపయోగం, నేను అవన్నీ ఏం పట్టించుకోను. కాకపోతే వాళ్ళు ఎందుకు అలా డెసిషన్ ఇచ్చారో అర్థం కావాలి కదా. రేపు ఇంకో గేమ్ ఆడతాము, దానికి కూడా వాళ్ళ డెసిషన్ ఇంపార్టెంట్ కదా. ఇవాళ నిఖిల్ ఎంత బాగా మాట్లాడారు, వాళ్ళిద్దరితో అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు కదా అన్నట్టు పృథ్వీ అంటాడు. పాపం పృథ్వీ చూసారా ఎంత బాధపడుతున్నాడు. నిఖిల్ ఏదో మంచిగా మాట్లాడడంతో వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అలా ఇచ్చారన్నట్టుగా కూడా అనుకుంటున్నాడు పృథ్వీ. సో రేపు టాస్క్ ఉంది కదా, ఇవాళ నేను గొడవ పెట్టుకుంటే ఇంకో టాస్క్ వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ కూడా అలా ఉంటుంది అన్నట్టుగా భయపడి అలా చెప్పాడు అనమాట. సో ఇక్కడ ప్రేరణ ఏముంటుందంటే ఎవరు పృథ్వీ ఏమంటాడంటే ఆల్రెడీ స్ట్రాంగ్ నిఖిల్కి ఇప్పుడు మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ కూడా వస్తుంది, ఇంకా స్ట్రాంగ్, మీలో ఎవరికి వచ్చినా నేను అంత ఫీల్ అయ్యేవాడిని కాదు అన్నట్టు అంటుంటాడు అనమాట. ఇటువైపు ప్రేరణ ఉంటుంది, మన 4th కంటెస్టెంట్ అనేది 4-5 అటెంప్ట్లు, అంటే గౌతమ్కి ఈసారి 4-5 సార్లు నుంచి అవకాశం వస్తుంది గౌతమ్కి అన్నట్టుగా ప్రేరణ మాట్లాడింది ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అసలు గౌతమ్ వల్లే ప్రేరణ ఇవాళ ఆటలో ఉంది. అలాంటిది ప్రేరణ చూసారా గౌతమ్ మీదే బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. ప్రేరణ యష్మి తర్వాత ఆ లోటు అయితే తీర్చేస్తుంది అనమాట. పాపలో ఉన్న క్రూయాలిటీ అసలు పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ మా రోహిణికి ఎందుకమ్మా అంత అన్యాయం చేసి అనవపోతే రోహిణిని కూడా అలాగే పురుగులాగా చూసేది పాప, ఇంకా క్రూయాలిటీ బయటపడేది. సో ఈ సీత ఎఫెక్ట్ ఎక్కువ పడింది ప్రేరణ మీద. అమ్మో ఇలా వెళ్ళిందా బయటికి, వామ్మో అని చెప్పి అప్పటి నుంచి కూగిపోయి రోహిణికి అయితే ఓవర్ కన్సర్న్ చూపించేసింది.
సో మొత్తానికి ప్రేరణలో మామూలుగా ఈ శాడిజం క్వాలిటీస్ ప్రేరణలో కూడా ఉన్నాయి. కాకపోతే బయటకు వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా. సో వీళ్ళైతే ఆడిన బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు అక్కడ. ఆడిన గేమ్ ప్రకారం ఒక లక్కీ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తీసేయండి అంటారనమాట. ఎందుకంటే ముగ్గురే ఆడే విధంగా అక్కడ టేబుల్స్ అన్నీ పెట్టుంటారు. సో నెక్స్ట్ టాస్క్కి సో దీన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఎవరిని తీసేయాలంటే ఇది చాలా టఫ్ టాస్క్ కదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. ఆలోచిస్తే ప్రేరణ తీసేయచ్చు, ఎందుకంటే ఆమె రూల్స్ అతిక్రమించింది. అండ్ లాస్ట్లో నువ్వు ఏదో చెప్తున్నా కూడా వినిపించుకోకుండా దాన్ని ఎదురు క్వశ్చన్ వేసింది అన్నట్టు పునర్నవి రెండు అయితే అగ్గిపుల్లలు వెలిగిస్తుంది. దాన్ని బలంగా వెలిగించేస్తుంది వితిక. ఏమని చెప్పంటే గౌతమ్ అక్కడ ఏ డిస్క్ లేకుండా నిలబడిపోయాడు, కానీ నువ్వు మాత్రం పక్కన వాళ్ళు తీసుకున్నావు, తర్వాత క్యాచ్ చేసి ఇచ్చేసాను కదా ఏదో అంటది. సో అది రూల్స్ అతిక్రమించావు నువ్వు అక్కడ, అలా చేయకూడదంటే అదేం రూల్ బుక్లో లేదు కదా, నువ్వు క్యాచ్ చేయకూడదు, నువ్వు క్యాచ్ పట్టుకోకూడదు, ఇలాంటివి లేవు కదా అన్నట్టుగా అంటుంది అనమాట. సో ఏదేమైనా ప్రేరణ కంపేర్ టు గౌతమ్ నువ్వైతే కొన్ని రూల్స్ అతిక్రమించావు, నేను అందరికీ కలిపి చెప్తున్నా, నీకే అబ్జెక్షన్ వచ్చేలా నువ్వు మాట్లాడావు. అండ్ ఆల్సో గౌతమ్ ఏంటంటే తనకి అక్కడ డిస్క్ లేక ఆగిపోయి నుంచున్నాడు తప్ప సో ఇద్దరు టైలో మాకు ఇద్దరు రూల్స్ పాటించే క్రమంలో నువ్వు తక్కువ అనిపించావు కాబట్టి గౌతమ్కి వదిలేసి నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తున్నావు అంటే ప్రేరణ విరుచుకుపడుతుంది. ఇందులో ఫెయిర్ గేమ్ ఏం చేశారు మీరు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతుంది. నబిల్ అంటాడనమాట, ఊరుకో ఏముంది, నువ్వు గేమ్ ఆడే విధానంగా ఉండాలి, జనాలు చూస్తున్నారు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు అంతేగాని అదేమి ఇది కాదు కదా, నువ్వేం బాధపడకని నబీల్ అంటాడు. సో నెక్స్ట్ టాస్క్ మొదలెట్టేస్తారనమాట. నిఖిల్కి ఒక ప్రయోజనం లభించడంతో పెద్ద బోర్డు అయితే ఇస్తారు. రెండో స్థానంలో పృథ్వీ ఉండడంతో కొంచెం పెద్ద బోర్డు ఇస్తారు. మూడో స్థానంలో గౌతమ్ ఉండడంతో వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కొంచెం చిన్నది ఇస్తారనమాట. వీళ్ళు పైనుంచి బాల్ ఇలా వదలాలి, అక్కడ మేకులు ఉంటాయన్నమాట, అవి దాటుకొని బాల్ కిందకు వచ్చే టైం ఏదైతే ఉందో ఆ టైంలో పక్కనే కింద ఉన్న ఒక పజిల్ని అయితే సాల్వ్ చేయాలి. బిగ్ బాస్ అయిని సాల్వ్ చేయాలన్నమాట. సో అలా గేమ్ స్టార్ట్ అయ్యాక కొంతసేపటికి మన నిఖిల్ బాబు అయితే పెట్టేస్తాడు. పృథ్వీ తెలిసిందే కదా, బ్రెయిన్ అంటే మామూలుగా ఉండదు అనమాట, బ్రెయిన్ ఖరాబ్ అయిపోద్ది మనోడిది. సో కొంచానికే అప్సెట్ అయిపోయి అక్కడ పడేసి వచ్చేస్తాడు అనమాట. నిఖిల్ చెప్తూనే ఉంటాడు, అరే ఇంకా చాలా టైం ఉందిరా, నువ్వు సాల్వ్ చేయరా, ఎందుకంటే నిఖిల్ అప్పటికే గంట కొట్టేస్తాడు కదా, ఫస్ట్ ప్లేస్ వెళ్ళిపోద్దని, సో ఇంకా విన్ అయినట్టు కాదని. కానీ ఇక్కడ నబీల్ చెప్తూనే ఉంటాడు, నువ్వు కనుక కొంచెం సెకండ్ ప్లేస్కి వచ్చినా నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఏదైతే ఉందో అది రాదు, నువ్వు చక్కగా చెయ్యి, నేను చెప్తున్నాను కదా చెయ్యి అని వాళ్ళు అందిస్తూ కూడా ఉంటారు పృథ్వీకి. అయినా పృథ్వీ వినిపించుకోడు అనమాట. ఇంకా పాపం గౌతమ్కి ఈ బ్యాచ్ చెప్తుంటారు, రోహిణి అవినాష్ వీళ్ళు సాయం చేస్తుంటారు, నబీల్ ఏకంగా చెప్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు పృథ్వీకి, అయినా వినిపించుకోకుండా కొట్టేసి వచ్చేస్తాడు. చాలాసేపు నిఖిల్ పక్కన నిలబడతాడు, ఎందుకురా వెళ్ళి చేయొచ్చు కదా అన్నా కూడా వినిపించుకోడు, నిఖిల్ పక్కనే వచ్చి నుంచుంటాడు. మళ్ళీ లాస్ట్లో ఎల్లు అని అందరూ అంటున్నారని చెప్పి మళ్ళీ లాస్ట్లో వెళ్ళి పడ్డానికి ట్రై చేస్తుంటాడు. ఈలోపు గౌతమ్ అయిపోయి గంట కొట్టేస్తాడు. ఆ తర్వాత పృథ్వీ చాలా రెక్లెస్గా బాల్ కిందకు వచ్చేసినా కూడా ఇంకా ఆడుతూనే ఉంటాడు, ఎందుకంటే బాల్ మళ్ళీ పైకి వేసి ఆడాలి యాక్చువల్గా. సో కిందకు వచ్చిన ఈ వితిక వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, బాల్ కిందకు వచ్చేసింది పృథ్వీ అలా ఆడకూడదు అన్నట్టుగా. సో అయినా కూడా మొత్తానికి పెట్టేసి వదిలేస్తాడు అనమాట. పృథ్వీకి ఏదో ఇంకా గేమ్ అంటే విన్న అవ్వాల్సిందే అంతేనా, ఇంకా ఈ పజిల్ లాంటివి వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు మనోడు. బ్రెయిన్ అయితే వాడు సరేలే కొంచెం బ్రెయిన్ పెడదాం ఆలోచిద్దాం అని కూడా ఉండదన్నమాట. ఇంకా కొంచెం సేపు ఆడాడు, ఏదో రాలేదు, ఇది అయ్యే పని కాదు మనతో అన్నట్టు వదిలేసి వచ్చేస్తాడు. అది కొంచెం పాపం పృథ్వీ గెలవాలి అనుకునే వాళ్ళు కొంచెం అప్సెట్. ఏదేమైనా ఆయన కూడా అంతే, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనేది ఆయన ప్రయత్నం. ఇటువైపు అయితే మొత్తానికి బిగ్ బాస్ గేమ్ అయిపోయింది కదా, ఫస్ట్ ఎవరు కంటెండర్ లిస్ట్లో పడదాం అనుకుంటున్నా అంటే నిఖిలే, 2 గేమ్స్ విన్ అయింది నిఖిలే కాబట్టి నిఖిల్ని పడదాం అనుకుంటున్నాం, నిఖిల్ ఇస్ ద విన్నర్ అని చెప్పి బ్యాడ్జ్ అయితే పెట్టేస్తారు. వాళ్ళ హౌస్లోంచి వెళ్ళే టైం వచ్చిందని బిగ్ బాస్ అంటాడు, అందరూ హగ్ చేసుకుంటూ ఉంటారు. పునర్నవి లాస్ట్లో ఉన్న ఎవరు మన ప్రేరణని వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రేరణ ఏదో అయిష్టంగా హగ్ చేసుకొని అని పెద్ద ఏమంటారు, నాకేం ఫరక్ పడదు మీరు పోతే పోండి అన్నట్టు ఏదో ఆ బిహేవియర్, ఒక రేజ్ బిహేవియర్ అనేది వచ్చేసింది ఎందుకు ప్రేరణలో. కొంచెం ఏదో గెస్ట్లుగా వచ్చారు, వాళ్ళ డెసిషన్ మనం ఓకే చేయాలి, ఇంకా మిగతా జనాలు చూసుకుంటారని వివరంగా కూడా నబీల్ చెప్తాడు, అది కూడా మర్చిపోయింది ఇక్కడ. సరే ఏదేమైనా అలా ఇసురుగా ఉంటుంది, నార్మల్గానే అంత ఇష్టంగా ఉంటుంది, ఏదో హక్ చేసుకోకుండా సారీ అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. సాంగ్ అయితే వేస్తారు, డ్యాన్స్ వేసి వెళ్ళిపోతారు. ఇటువైపు బయట కూర్చొని ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ వీళ్ళంతా కూర్చొని ఇంకా ప్రేరణ హెడ్ మీద చేసి ఇలా అంటుంటాడు అనమాట. అంటుంటే నిఖిల్ అంటాడనమాట, నిఖిల్ వితిక సైక్ అయిపోయింది నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో అన్నట్టుగా అంటాడనమాట.
సో ఇక్కడ ప్రేరణ మళ్ళీ ప్రేరణ ఏం ఫీల్ అవుతుందని నిఖిల్ తెలిసిందే కదా అతని బుద్ధి. మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ చేసింది యువర్ రైట్, క్వశ్చనింగ్ రైట్ అంటాడు అనమాట. అంటే పృథ్వీ ఇక్కడ వత్తాసు పలుకుతాడు. అదేంటి ఫోర్త్, నీకు థర్డ్ అతను ఫోర్త్ అని చెప్పేశారు ఆల్రెడీ వాళ్ళు. ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి, నీకెందుకు ఇచ్చారు, అది చాలా తప్పు, ఇది రాంగ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ టాపిక్ లోపల అవినాష్, గౌతమ్ అండ్ తేజ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ఇందాక ఏదో చెప్దామని ప్రేరణ దగ్గరికి వెళ్ళారు పాపం. హగ్గిస్తా ఉన్నా తీసుకోవట్లేదు. ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్దాం అనుకున్నా అసలు వినట్లేదు, అంతే ఏం అవసరం లేదు అని చెప్పిందంట అన్నట్టుగా అవినాష్ చెప్తూ ఉంటే వీళ్ళందరూ కొడతా ఉంటారు. ఇటు బయట కూడా ప్రేరణ నిఖిల్తో వాళ్ళతో అంటూ ఉంటుంది, నాతో లాస్ట్లో ఏదో చెప్పడానికి వచ్చింది, నో థ్యాంక్ యూ అని చెప్పాను అని ఇంత బిహేవియర్ ఉంటే ప్రేరణ నువ్వు టాప్లో ఎలా ఉంటావు, దట్స్ ఇంపాసిబుల్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అఫ్కోర్స్ బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, కానీ ఇక్కడ నబీల్ చెప్తున్న డైలాగ్ వినట్లేదామా, ఎందుకంటే జనాలు చూస్తారు. కానీ నువ్వు అదే రివర్స్లో ఇదే యారగంట్ బిహేవియర్ వచ్చిన గెస్ట్లతో బిహేవ్ చేస్తే అది ఎలా ఉంటుంది? నువ్వు నిజంగా గేమ్ ఆడి నువ్వు ఇది రాంగ్ అని అనుకున్న దానివైతే నువ్వు నమ్మాలి, ఆ పొజిషన్లో ఎలా ఉండాలి. ఓకే నేను బాగా ఆడాను, మీరు నన్ను తీసేసారు, ఇది చాలా రాంగ్ అని క్వశ్చన్ చేయడం వరకు ఓకే. కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా వాళ్ళతో విసురుగా ఉండడం, సరైన బిహేవియర్ లేకపోవడం, అది ఎంతవరకు కరెక్ట్, తినే బ్యాడ్ అవుతుందని తిరిగి తెలియదా? మరి నిఖిల్ దీన్ని సపోర్ట్ చేస్తాడా అంటే మరి తెలియదు. మొత్తానికైతే విన్నాడు, విని అలా ఊరుకున్నాడు, ఎందుకు వచ్చింది మనకెందుకు వచ్చింది అన్నట్టు. నిజానికి హౌస్లో పునర్నవి యాటిట్యూడ్ చూసే నాకు పిచ్చెక్కింది. అలాంటి ఆమె వెళ్ళిపోయేటప్పుడు ప్రేరణని కొంచెం కన్సోల్ చేద్దామనో ఏమో, దగ్గరకు వస్తే ప్రేరణ చూపించిన యాటిట్యూడ్ని ఇంకేమనాలో నాకు అర్థం కాలేదు. అన్ని రోజులు ఉంది ప్రేరణ పెచ్చు. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కూడా చెప్పారనమాట, అమ్మ నువ్వు కొంచెం తగ్గించాలి ఈ యొక్క బిహేవియర్, అంటే పురుగు, శేఖర్ భాష చెప్తారు వచ్చిన తర్వాత పురుగుని చూస్తున్నట్టు చూస్తున్నావు అని. ఆ లెవెల్లో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ మంచిది కాదు, వదిలే అంటే రోహిణి మీద వదిలేసి రోహిణి వైపు జటగట్టేసి రోహిణిని కొంచెం ఏమంటారో ఒక ఇదిగా చూడటం మొదలుపెట్టి, అన్నిట్లోనూ అలాగే ఉండాలి. ఇటు ఫుడ్ దగ్గరికి వెళ్తే కిచెన్లోనూ గొడవ, ఇటువైపు వస్తే ఈ గొడవ, ఏంటో మరి ఈ విధంగా అయితే ఎపిసోడ్ అయితే అయిపోయింది. రేపు మన అక్క చీజ్ దోశ గురించి కూడా ఒక గొడవ పెట్టుకుంది, రేపు సంగతి రేపు చూద్దాం. అండ్ ఆల్సో ఇంకా తెలిసిందే కదా అవినాష్కే ఇది వచ్చేసింది, కంటెండర్ ఫైనల్ టికెట్ ఫైనల్ వచ్చేసింది. అసలు ఎక్కడికి తిరిగి ఎక్కడికి వచ్చిందో చూడండి, అవినాష్ చేతిలో పడింది అది వచ్చి. ఫస్ట్ నుంచి కూడా అవినాష్ నాకు అది కావాలి కావాలి అంటూ ఉన్నాడు. మనోడు ఎలిమినేట్ అయిపోయేవాడు ఇవన్నీ కావాలంటాడేంటి అని అనుకున్నారు జనాలు, అంతా పిచ్చోళ్ళు అని అనుకున్నారు. కానీ అవినాష్ చూసి మనం పిచ్చోళ్ళు అయ్యాం, ఏదైతే కావాలనుకుంటే చేతిలో వచ్చి పడింది. ఆ వచ్చి ఏదో కనుక ఫ్రెండ్ ఏదో అప్పిచ్చేళ్ళినట్టుగా శ్రీముఖి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోద్ది. సో ఆ విధంగా అయింది కాబట్టి మరి అది ఏ విధంగా ఇచ్చిందో తెలియదు, ఎందుకంటే శ్రీముఖి చాలా క్లోజ్ అవినాష్కి. సో ఏ విధంగా ఇచ్చినా అది జనాలు తప్పుగానే చూస్తారు. అంత ఇదిగా ఏమంటారు ఏ టైప్ ఆఫ్ బ్లేమ్ రాకుండా ఎలా మేనేజ్ చేశాడు బిగ్ బాస్ అనేది రేపు చూడాలి, రేపు ఎపిసోడ్లో. అది గాయస్, ఇది ఉంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో నేను లాస్ట్ వీడియో చేస్తాను, ఫ్రైడే వీడియో కాబట్టి లాస్ట్ ఓటింగ్ చూసి ఖచ్చితంగా వాళ్ళే ఏమంటారు ఎలిమినేట్ అయితే అవుతారనమాట. మనం ఎప్పుడు చెప్పుకునేదే ప్రతి వీక్ ఖచ్చితంగా మనం చెప్పేదే జరుగుతుంది. అది గైస్, ఉంటాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్.